హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం జూలై మాసంలో తొలి ఏకాదశి పర్వదినం ఈ రోజు వస్తుంది. ఏకాదశి ద్వాదశి తిథులు, ఉపవాస విరమణ సమయము, ఉపవాస విధానము, నైవేద్యము, అసలు ఈ నైవేద్యం ఎందుకు సమర్పించాలి, విశిష్టత పఠించాలి, ముఖ్యంగా మనం ఈరోజు ఏమి చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఈ తొలి ఏకాదశి నుండే శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, శరన్నవరాత్రులు, సంక్రాంతి, ఇలా ఎన్నో పండుగలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. మనం గమనిస్తే ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి. మనకి దక్షిణాయనంలో వర్ష ఋతువు, చలికాలము ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఈ కాలంలో రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ పండుగలలో మనం తినే ప్రసాదాలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్య రీత్యా ఏర్పరిచి ఉంటారు. అందుకే మన పెద్దలు ఏర్పరిచిన ఏదైనా సరే పాటిస్తే మనకి ఎంతో మేలు చేకూరుతుంది ఫ్రెండ్స్. ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనము శయన ఏకాదశి, పద్మిని ఏకాదశి, రైతుల పండగ, పేలాల పండగ, హరివాసరం అని పిలుస్తాము. ప్రతి నెల కూడా మనకి శుక్లపక్షము, కృష్ణపక్షము కలిపితే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. అలా సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, 2 ఏకాదశులు కలిపి మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై 4 నెలల పాటు నిద్రిస్తారని అందుకే శయన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రించిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో మేల్కొంటారు. ఈ 4 నెలలకు ఎంతో పరమ పవిత్రంగా భావించి చతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. రోజు నుండే చతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఎంతో పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ 4 నెలలు కూడా స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక మాసంలో తిరిగి వస్తారని పురాణ కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఉపవాసం విరమించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయ దర్శనం చేసుకొని ఎవరికైనా భోజనం పెడితే జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయని, మనకి సంవత్సరం అంతా ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెప్తారండి. అసలు మనకి తొలి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుని పూజించడం, ఉపవాసం ఉండడం, జాగరణ చేయడము ఇవన్నీ కూడా వస్తాయండి. దానాలు చేయడం. మనకి 2024 సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, దక్షిణాయనం, శుక్లపక్షం, ఏకాదశి రోజు అంటే మనకి 2024 సంవత్సరం జూలై 17వ తేదీ బుధవారం రోజు తొలి ఏకాదశి పర్వదినం జరుపుకుంటామండి. మనకి ఏకాదశి తిథి జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:56 వరకు ఉంటుంది. తెల్లవారుజామున ఏ తిథి ఉంటుందో అదే లెక్క కాబట్టి మనకి 17 బుధవారం రోజు జరుపుకుంటామండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు. ఆ టైంలో కుదరిన వారు 7:31 నుండి 9 గంటల వరకు. అది కూడా కుదరిన వారు 10 నుంచి 11:53 వరకు అండి శుభ సమయాలు. ఇదే టైం అని కాదు ఫ్రెండ్స్, ఈ టైంలో మనకి మంచి ముహూర్తం, మంచి సమయము అని. ఒకవేళ ఉదయం కుదరిన వారు సాయంత్రం 4:23 నుంచి 5:56 వరకు. మనకి ఆ టైం వరకే మనకి ఏకాదశి తిథి కూడా ఉంటుందండి. ఈ టైం అమృత గడియలు కూడా. కాబట్టి ఏకాదశి తిథి ఉన్న లోపలే చేసుకుంటే కూడా మంచిది. ద్వాదశి తిథి ఎప్పుడు ఉందంటే 17 బుధవారం సాయంత్రం 5:57 నుండి 18వ తేదీ గురువారం సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాస విధానము. తొలి ఏకాదశి ముందు రోజు అంటే 16 మంగళవారం రాత్రి నుండే మన శరీరాన్ని ఉపవాసానికి సిద్ధం చేసి అల్పాహారంగా తీసుకొని మన శరీరాన్ని ఉపవాసానికి సిద్ధం చేయాలి. ఆ రోజు మొదలుపెట్టి ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండాలన్నమాట. ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి స్వామివారి సన్నిధిలో గడిపి 18వ తేదీ ద్వాదశి రోజు బుధవారము ద్వాదశి గడియలు ఉన్నప్పుడు అంటే ఉదయం పూట మనకి ద్వాదశి పారణ సమయము 18 ఉదయం 5:20 నుండి 8:40 ద్వాదశి గడియలు ఉన్నప్పుడే పూజ చేసుకొని మనం చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించి దగ్గరలో ఉన్న ఆలయ దర్శనము చేసుకొని
ఉపవాసం విడిచి తీర్థప్రసాదాలు తీసుకొని పంతులు గారికి కుదిరితే స్వయంపాక దానము లేదు అనుకుంటే ఎవరికైనా సరే పేదలకైనా అన్నము పెట్టినా కూడా చాలా మంచిది. అలా చేసి మనం ఉపవాసం విడిచి భుజించవచ్చు. ఇదండి ఉపవాస విధానము. అలా చేయలేని వాళ్ళు ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ అలా తీసుకోవచ్చండి. ఎవరైనా సరే ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ జ్యూసులు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. రోజు మొత్తం కూడా ఉంటే మంచిది. ఏకాదశి రోజు చేసినా కూడా మనకి ఫలితం దక్కుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఉండలేరు కదండి. అలా కూడా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉన్నా మంచిది. ఇంకా మనకి ముఖ్యంగా ఈరోజే ఏకాదశి, సాయంత్రం ద్వాదశి గడియలు కూడా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ద్వాదశి గడియలు మనకి సాయంత్రం 6:17 నుంచి మొదలవుతాయి. కాబట్టి 6:17 వరకు ఉండి ద్వాదశి గడియలు వచ్చినప్పుడు సాయంత్రం కూడా మనము మామూలుగా ఏకాదశి ఉపవాసము చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ముగించవచ్చు ఫ్రెండ్స్. ఉపవాసం అంటే ఏదో ఉపవాసం ఉన్నాము, టీవీ చూసాము ఇలా కాదండి. జాగరణ చేసాము అట్లా కాదు. చక్కగా స్వామివారి సన్నిధిలో గడపడం. అసలు ఉపవాసం ఎందుకు ఉంటాము అనుకుంటున్నారు? మన మనస్సుని తిండి మీద కాకుండా దేవుని సన్నిధిలో నామస్మరణలో గడపడం అని. ఎందుకంటే మనం తిన్నామనుకోండి ఫుల్గా బద్ధకం, నిద్ర వస్తుంది. ఇలా చేస్తే మనకి ఇలా చేస్తే నిద్ర రాకోకుండా దేవుని సన్నిధిలో గడుపుతాము. ఇలా చేయడం వల్ల ఉపవాసం ఉంటే ఆరోగ్యం కూడా. అందుకే ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో గడపాలి అని అంటారు. ఇలా అన్ని ఏకాదశులు చేయలేని వాళ్ళు ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటి విశేష రోజుల్లో చేసినా మనకి పూర్తి ఏకాదశి ఫలితాలు కూడా దక్కుతాయండి. రోజు ముఖ్యంగా మనము చేయవలసింది ఈ ఉపవాసంలో మనము అన్నంతో వండినవి అనేవి ఏమీ తినకూడదండి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు ఈ అన్నంలో దాక్కుంటాడని, అలా అన్నం తినటం వల్ల మనకి కడుపులో బాగోకపోవడం, అనారోగ్యాలు వస్తాయని మన పురాణాలలో ఉంది. రోజు పఠించవలసినవి శ్రీ విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలు, శ్రీమద్ భాగవతము ఇలాంటివన్నీ కూడా చదువుకోవడము, గోవిందనామాలు చదువుకుంటే మంచిదండి. ఇంకా ముఖ్యంగా రోజు స్వామివారికి నైవేద్యంగా పేలాలు, బెల్లము కలిపి పేలపిండి చేసి నైవేద్యంగా పెడతారు. మనకి గ్రీష్మ ఋతువు ముగిశాక వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి రోగాలు కూడా వస్తూ ఉంటాయండి. అందుకని పేలపిండి ఒంట్లో వేడి కలగజేస్తుంది. అందుకోసం మనకి రోగాలు రాకుండా వేడి కలగాలని కూడా ఇప్పుడు ఈ పేలపిండి పెడతారు. ఆలయాల్లో కూడా ఇదే నైవేద్యంగా పెడతారు. ఈరోజు రైతులు తమ పొలాలకు ఎటువంటి తెగులు ఏమీ రాకోకుండా, వంటి అడ్డంకులు లేకుండా పంట చేతి చల్లగా రావాలని పూజలు చేసి పేలపిండి నైవేద్యంగా పెడతారు. రైతు చల్లగా ఉండి పంట పండిస్తేనే కదండి మనం కూడా చల్లగా ఉంటాం ఫ్రెండ్స్. అవునా కాదా చెప్పండి? ఈ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. త్వరలోనే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు తొలి ఏకాదశి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతోటి ఎంతో మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.